సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నానని చెప్పారు. విశాఖలో టీసీఎస్ మొదలవుతుంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. విశాఖకు గూగుల్ రాబోతుందని తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయని తెలిపారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తాను ఒకటినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్ డివిడెండ్ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలేనని అన్నారు. తాను 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చాలామంది నాయకులను చూశానని చెప్పారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోడీ ప్రధానిగా ఉన్నారని, మోడీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలమని అన్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. ఏడాదిలో 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మైనింగ్, టూరిజంలోనూ ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతోందని వెల్లడించారు. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వరుసగా 7-8 ఏళ్లు సిఐఐ సదస్సులు నిర్వహించామని, మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చాను అని చంద్రబాబు వివరించారు. From my state, always while promoting India, I am having my own agenda. That is how to promote Andhra Pradesh. Earlier, I promoted combined Andhra Pradesh. I created best ecosystem Hyderabad. Because of bifurcation, it has gone to Telangana. Now, because of Hyderabad, 75% revenue is coming from Hyderabad for Telangana. Today, I can say proudly, Telangana highest per capita income in the country. All these things happened 25 years time. And also most livable city of our standards. Now, God has given me one more opportunity to create one more city. That is Amaravati. Hyderabad was a brownfield city. Amaravati is a greenfield city. Lot of opportunities. I am requesting all of you to have better name for tomorrow. You should be partners in building Amaravati. I am telling you, it will be the best city in the near future. All Indians can be proud of it. That is where we are planning in a big way. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో కలెక్టర్లు, జిల్లా సరఫరా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని తెలిపారు. గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్ డీలర్లు అదేవిధంగా ఇప్పుడు కూడా మనసు పెట్టి పనిచేసి కార్డుదారులకు గౌరవంగా సేవలు అందించాలని తెలిపారు. రేషన్ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయటం, ధరలు, స్టాక్ బోర్డు మరియు పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి దుకాణదారుడు విధిగా వారికి కేటాయించిన ఈపీఓఎస్ మరియు బరువు స్కేల్ మిషన్ పనితీరును పరిశీలించుకోవాలని తెలిపారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపే దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు చొరవ చూపాలన్నారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు
సమాచారం అందించడం వల్ల కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. ఒకవేళ ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు ఎదురైనా సరే కార్డుదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకుల పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పోస్ట్ వేయింగ్ మిషన్లు రిపేర్లకు సంబంధించి సర్వీస్ క్యాంపులు ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో సీసీ వాల్ నిర్మాణ పనులను ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేస్తున్నారు. సీజన్ మొదలయ్యేలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు కాంట్రాక్ట్ ఏజెన్సీను అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయడంతో పాటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసేలా మిషనరీ మ్యాన్ పవర్ పెంచుకుని 3 షిఫ్ట్లలో రాత్రి పగలు పనులు చేయాలని ఆదేశించారు. వర్క్ షెడ్యూల్ రోజువారీ వేసుకుని ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తుండాలన్నారు. బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో అక్కడే మళ్ళీ గండ్లు పడేటువంటి అవకాశం, ఎందుకంటే మొన్న వరదకి కాదు గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గంటల వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. స్వయం సహాయక సంఘాలకు డిజిటల్ వార్షిక రుణ ప్రణాళిక ద్వారా నమోదు చేసుకున్న విధంగా అవసరమైన రుణాలను వారికి అవసరమైన సమయంలో కావలసిన వారికి ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ సంఘానికి ఉన్న గుర్తింపు అర్హతకు తగిన విధంగా రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ శుక్రవారం వార్షిక రుణ ప్రణాళిక, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల రుణాల మంజూరుపై సెర్చ్ కార్యాలయంలో సీఈఓ వాకాటి కరుణ అధ్యక్షతన బ్యాంకర్లతో సమావేశం జరిగింది. సమావేశంలో వర్చువల్గా పాల్గొన్న ముఖ్య అతిథి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల రుణం మొత్తం 2 లక్షలు దాటినట్లయితే వారికి అవసరమైన రుణాలు ముద్ర, PMEGP, PMFME లేదా ఇతర స్కీముల ద్వారా వారికి కావలసిన రుణాలు పొందే విధంగా బ్యాంకు మేనేజర్లు సభ్యులకు సహకరించాలని కోరారు. మహిళల ఆధ్వర్యంలో వ్యాపారాల కోసం రుణాలు తీసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి 2% ఇంటర్ సబ్వెన్షన్ కూడా వర్తిస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని మహిళా పెట్టుబడులను ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు నిర్వహించే వ్యాపారాల కోసం రుణాలు తీసుకుని వ్యాపారాలు పెట్టుకునే వారు CGTMSE స్కీమ్ కింద గ్యారంటీ ఫీజు చెల్లిస్తే ఆ రుణం మొత్తం సెక్యూర్ చేయబడుతుందని మంత్రి తెలియజేశారు. విశ్వాస స్కీమ్ ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా బ్యాంకర్స్ సహకరించాలని, SHG సభ్యుల కుల ఆదాయ వివరాలను సెర్ఫ్ అధికారులు బ్యాంకులకు ఇవ్వాలని కోరారు.
జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పెన్షన్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. నేడు చేపట్టే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షన్లకు దాదాపు 98.11 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు. నేడు చేపట్టే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షనర్లకు 98.11 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేయాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డిఆర్డీఏ పీడీ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసేందుకు సూచనలు చేశారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెన్షన్లు పంపిణీ జరిగేలా చూడాలన్నారు. పంపిణీ సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెన్షన్ రకాన్ని బట్టి నగదు మొత్తాన్ని బండిలుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. టెలికాన్ఫరెన్స్లో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, తిరువూరు ఆర్డీఓ కె మాధురి, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. జూన్ 10వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నంలో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జూన్ 10వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నంలో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ప్రకారం జూన్ 10వ తేదీ ఉదయం 11:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విమానంలో విశాఖపట్నం చేరుకుని మధ్యాహ్నం 3 గంటల వరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 3:20 విశాఖపట్నం నుండి విమానంలో జార్ఖండ్ రాష్ట్ర పర్యటనకు వెళ్తారని పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను, మినిట్ టు మినిట్ కార్యక్రమం, డయాస్, బ్యాక్ డ్రాప్ తదితర డ్రాఫ్ట్ నివేదిక వివరాలను రూపొందించి రాష్ట్రపతి కార్యాలయం ఆమోదానికి పంపాల్సి ఉన్నందున వెంటనే అందుకు సంబంధించిన వివరాలను పంపాలని వర్చువల్గా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి కట్టిమనని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులు పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర 2025 కార్యక్రమ అంతిమ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకై యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికై ఈ నెల 21న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుండి జరుగుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం వేదికగా జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న సందర్భంగా ప్రపంచానికి యోగా విశిష్టతను తెలియపరచడమే కాకుండా యోగాంధ్రప్రదేశ్గా ప్రపంచంలో రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ ఉండాలని అన్నారు. అందుకు తగ్గట్టుగా తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాలను నెల రోజుల పాటు నిర్వహించి తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పరిరక్షించే విధంగా చైతన్యపరిచేందుకు ఇప్పటికే కమ్యూనికేట్ చేసిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో పండుగ వాతావరణంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
లక్ష్యాన్ని అధిగమిస్తూ 5,353 మందిని మాస్టర్ ట్రైనీలుగా తీర్చిదిద్దటం జరిగిందని, అయితే దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు యోగా శిక్షణ ఇచ్చేందుకు 1.25 లక్షల మంది శిక్షకులు తీర్చిదిద్దే కార్యక్రమం మందకొడిగా సాగుతుందని అన్నారు. జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి జూన్ 3 నుండి మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలో జరిగే సెలబ్రిటీ ఈవెంట్ను సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో పర్యాటక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ శుక్రవారం వివిధ విభాగాలను పరిశీలించారు. ఇందులో భాగంగా దేవస్థానం కొండ కింద పైన జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులతో సదరు పనుల స్థితి గురించి చర్చించి పనులు నాణ్యతతో ఉండేలాగా చూస్తూ త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శుక్రవారం భక్తుల రద్దీ దృష్ట్యా పలు ప్రదేశాల్లో ఏర్పాట్లను, టాయిలెట్లు, త్రాగునీటి కుళాయిలు తదితరములను ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి శానిటేషన్ మరియు త్రాగునీటి వసతులను త్వరగా మెరుగుపరిచేందుకు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతరించిపోతున్న జానపద సాంస్కృతిక కళలను రక్షించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోలాటం గురువు వేణుగోపాలస్వామి కోరారు. తన తండ్రి ఆశయం నెరవేర్చేందుకు ప్రతి గ్రామంలో కోలాట బృందాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వేణుగోపాలస్వామి తెలిపారు. కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామానికి చెందిన 32 మంది మహిళలు గత 3 నెలలుగా మన జానపద సాంస్కృతిక కళ అయిన కోలాటాన్ని నేర్చుకుని గ్రామంలోని రామాలయం వద్ద ప్రజల ముందు ప్రదర్శించారు. గ్రామంలోని మహిళలకు కోలాటం నేర్పమని కోలాట గురువైన వేణుగోపాలస్వామిని మహిళలు కోరగా, తన తండ్రి అయిన సుబ్బారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశయమైన మన సాంస్కృతిక కళలైన చెక్క భజన, తాళం భజన, కోలాటం ప్రతి గ్రామంలోనూ బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశయాన్ని కొనసాగిస్తూ నెప్పల్లి మహిళలకు కోలాటం నేర్పేందుకు ముందుకు వచ్చారు. గత 3 నెలలుగా మహిళలు నేర్చుకున్న కోలాటాన్ని గ్రామ ప్రజల ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కోలాటం గురువు వేణుగోపాలస్వామి మీడియాతో మాట్లాడుతూ, అంతరించిపోతున్న మన జానపద కళలు, సాంస్కృతిక కళలను కాపాడేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో భజన బృందాలు ఏర్పాటు చేయాలన్న తన తండ్రి ఆశయానికి అనుగుణంగా కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో సైతం భజన బృందాలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దుర్గా చెనకేశవులు మాట్లాడుతూ, తన తాత తండ్రి కొనసాగించిన జానపద కళ మన సాంప్రదాయ కళలైన కోలాటం, చెక్క భజన, తాళం భజనలను బృందాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కళలు అంతరించిన టైంలో కూడా మా నాన్నగారి పేరు చిట్టూరు సుబ్బారావు గారు. తాళం భజన, చెక్క భజన, కోలాటం మా నాన్నగారు నేర్పించినటువంటి విద్య ప్రతి గ్రామంలో కూడా నేర్పించాలని చెప్పి నేను ఆదేశించడం మా నాన్నగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారు ఆశయాలు ఆయన అనుగుణంగా జరిపించాలని ప్రతి గ్రామంలో కూడా నేర్పించడం జరుగుతుంది. ఈరోజు మన కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామంలో గత 2003లో ఇదే గ్రామంలో ఒక సమాజం నేర్పడం జరిగింది మగపిల్లలకి, ఆడపిల్లలకి. అదేవిధంగా 2017లో కూడా మగపిల్లలకి, ఆడపిల్లలకి కోలాటం సమాజం నేర్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ నేర్చుకున్నటువంటి వాళ్ళ మిస్సెస్లే కానీ, వాళ్ళ అమ్మలే కానీ, వాళ్ళ చెల్లెళ్ళే కానీ నేర్పించాలని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి నా దగ్గర నేర్చుకున్నటువంటి ఈ 32 కూడా మహిళలందరూ కూడా నా కుటుంబ సభ్యుల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ మా నాన్నగారు, మా తాతగారు కోలాటం, చెక్కబజన నేర్పడం జరిగింది. మా నాన్నగారు 2003లో ఇక్కడ కోలాటం నేర్పించి బయటపెట్టడం విజయవంతంగా ఆ రోజుల్లోనే ఒక 300 మీటర్స్ లైటింగ్ పెట్టి చాలా ఖర్చు పెట్టి ఆ రోజుల్లోనే ఇక్కడ నెప్పల్లి గ్రామంలో కోలాటం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 2025 దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే గ్రామంలో నేర్పించడం జరిగింది. నేను కూడా వచ్చాను, మా నాన్నతో పాటు వచ్చి నేర్పుతున్నాను. అయితే నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాను. అట్లాగే ఆ జాబ్ చేసుకుంటానే ఈ కళని వదిలిపెట్టుకోకుండా మా తాతగారు పలు గ్రామాల్లో గన్నవరం మండలం, ఉంగుటూరు మండలం, మన కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్ని జిల్లాల్లో, గుంటూరు జిల్లా కూడా అన్ని పలు గ్రామాల్లో చెక్క భజన పోరాటం నేర్పించడం జరుగుతుంది. నేను శ్రీ చైతన్య స్కూల్ చదువుతున్నాను. మా తాతగారు వీరగోపాల వెంకటరంగారావు వెంకటస్వామి ఈ నెప్పల్లి. నేను 30 రోజుల నుంచి నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అమ్మవారైన చిట్టూరి వీర వెంకట వేణుగోపాల స్వామి వారికి నమస్కారం అండి. మాకు ఎంతో ఓర్పుగా చెప్పి మా ఆడవాళ్ళందరికీ అక్కా చెల్లెళ్ళలాగా చాలా ఓర్పుగా చెప్పి ఈ 30 రోజుల నుంచి మాకు కోలాటం నేర్పడం జరిగింది. ఇప్పుడు కొంచెం బాగా బయట పెట్టి మీ అందరినీ కేకేసి మమ్మల్ని చాలా గుర్తించాలని కోరుతున్నాము. ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ శ్రీరామచంద్రుడు కాపాడుగాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.